విజయవాడ సిద్ధార్థ్ మెడికల్ కాలేజీ ఎదురు రామచంద్రనగర్లో అక్షయ ఆహార్ రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్షయ ఆహార్ వంటగది అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు పేర్కొన్నారు. అపరిశుభ్రమైన మంచినీరు కస్టమర్స్ కి ఇస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా టేస్టింగ్ సాల్ట్, సింథటిక్ ఫుడ్ కలర్ వాడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. వంటగదిలో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే హోటల్కు అధికారులు నోటీసులు జారీ చేశారు. FSSAI నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అదే కాకుండా అనుబంధంగా నిర్వహిస్తున్న 2 స్టాళ్లకు 15 రోజుల్లోగా అనుమతులు తీసుకోవాలని, లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని అధికారులు నిర్వాహకుల్ని హెచ్చరించారు. ఫ్రిడ్జ్లో గడువు ముగిసిపోయిన శీతల పానీయాలు గుర్తించి వాటిని సీజ్ చేసి అక్షయ ఆహార్పై కేసు నమోదు చేశారు. హోటల్పై వాష్రూమ్స్ లేకపోవడం, ఎవరైనా వాష్రూమ్ ఎక్కడా అని అడిగితే పక్కనే ఉన్న హాస్పిటల్లోకి వెళ్లాలని సూచిస్తున్నారు. దుర్గంధం వస్తున్న పెరుగు, పాత్రలు సరిగ్గా లేవని, కాలం చెల్లిన వస్తువులను చట్నీల్లో వాడుతున్నారని చెప్పారు. అంతేకాకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఏ రెస్టారెంట్ పైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన ఆహార భద్రతా నిబంధనల పట్ల రెస్టారెంట్ నిర్వాహకులు నిర్లక్ష్య వైఖరిని బహిర్గతం చేసింది. అధికారులు విజయవాడలోని ఇతర ప్రముఖ రెస్టారెంట్లో కూడా తనిఖీలు కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఏవైనా లోపాలను సహించబోమని వారు హెచ్చరించారు. ఈ తనిఖీలు రెస్టారెంట్ యాజమాన్యాలకు ఒక హెచ్చరికగా పనిచేస్తాయి. ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ చూపాలని సూచిస్తున్నాయి. ఈ సంఘటన స్థానికుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ హాస్పిటల్ పక్కనే ఇటువంటి రెస్టారెంట్లో లోపాలు ఉండటం వినియోగదారులను ఆందోళనకు గురిచేసింది. ఆహార భద్రతపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో రెస్టారెంట్లు తమ ప్రమాణాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేసింది. ఈ దాడుల్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాసరావు, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాగానే పెడుతున్నారులేండి, శుభ్రంగా ఉంటుంది ఆహారం. కాకపోతే ఏంటంటే మీకు ఏదో టైం వారం 2 నెలల నుంచో కక్కుర్తి చేస్తున్నారు. ఏదో అంతకుముందు బాగానే పెట్టారు, నీట్గా ఉంది. కర్రీస్ ఇక్కడే తీసుకెళ్తాం, టేస్టీగానే ఉంటున్నాయి. ఈరోజు మధ్యాహ్నం సుమారు 2:30 టైంలో ఇద్దరు ఈ అక్షయ ఆహార్ దీంట్లో భోజనం చేయడానికి వచ్చేవాళ్ళు. వీళ్ళు వాటర్ సప్లై చేయలేదు, హైజీన్ కండిషన్స్ బాగాలేదు, సమాధానం చెప్పలేదు, ఈ లైసెన్స్ డిస్ప్లే చేయలేదు. నేను ఇమీడియట్లీ మా కంప్లైంట్ని నోట్ చేసుకొని వీటి మీద చర్యలు తీసుకొని వాడడం జరిగింది. వెంటనే కన్సర్న్ ఇన్స్పెక్టర్ రవీంద్ర రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన మీటింగ్లో ఉండి 5:30 బయలుదేరేసరికి 6:30 ఇక్కడ జరిగింది. ఈ టైంలో నేను కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో లోపల ఇంప్రూవ్మెంట్ మెజర్స్, ఈ టేస్టింగ్ సాల్ట్, అలానే డ్రింకింగ్ వాటర్ కూలింగ్ దాంట్లో శుభ్రంగా లేకపోవటం, అట్లానే వాళ్ళు కస్టమర్సే రైట్ చేసిన పాయింట్ సపరేట్ టాయిలెట్స్ వాష్ వెళ్ళటానికి లేనిటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి ఆ నోటీస్లో తెలియపరిచి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అట్లానే 0 షుగర్ కోక్ 8 బాటిల్స్ ఎక్స్పైర్ అయినటువంటి వాటిని కనుక్కోవడం జరిగింది. వాటి మీద కేసు బుక్ చేసి జాయింట్ కలెక్టర్ ఇవ్వడం జరిగింది. ఈ అన్నిటి పరిస్థితుల మీద నోటీస్ ఇష్యూ చేసి 14 రోజుల్లో రెక్టిఫై చేసుకోమన్నా, రెక్టిఫై చేసుకోకపోతే తర్వాత లీగల్ చర్యలను, లైసెన్స్ కూడా ఎక్స్పెల్ చేయడం జరుగుతుంది. హోటల్ యజమాన్యం అన్నారు అకౌంట్ సార్. యజమాన్యం అంటే యజమాన్యం దూరంగా ఉన్నామని చెప్పారు.